సో ఈ సినిమా మనకి చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డ్స్ దక్కించుకున్నారు. మీకంటే ఒక స్పెషల్ కేటగిరీ, ఒక రెస్పెక్ట్. అంటే తెలంగాణలో జరిగిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు మీరు. ఏంటి సార్ మూమెంట్ అసలు ఎలా అనిపించింది సార్? అసలు మీరు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత గ్రేట్ అప్లాజ్ వస్తుంది, ఇంత గుర్తింపు వస్తుందని మీరు అనుకున్నారా? అసలు నాకు ఈ అవార్డ్స్కి అప్లై చేయాలని కూడా తెలియదు. మామూలుగా అయితే ఏదో సినిమా చేసామా అయిపోయింది అంతే తప్ప ఇన్ని రకాల ఫెస్టివల్స్ ఉంటాయి, ఇన్ని రకాలుగా అప్లై చేయొచ్చు, అక్కడ అప్రిషియేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నాకు నిజంగా అంటే అంత అవగాహన లేదు నాకు. ఎంతవరకు అవగాహన ఉందంటే గోవాలో ఫెస్టివల్స్ జరుగుతాయి ఇంతవరకే ఉండే తప్ప ఇన్ని రకాలు అడుగడుగునా ఇన్ని ఉంటాయని తెలీదు. సినిమా చేసిన తర్వాత చాలామంది సలహా ఇచ్చారు, ప్రతి ఫెస్టివల్కి సెలెక్ట్ అవుతుంది, దాదాపు అవార్డ్స్ వస్తాయి, మీరు మిస్ చేయకండి అంటే అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ గోవాకి అప్లై చేశాను. మీరు సినిమాకి ప్రాణం పెట్టి మీరు ఇచ్చిన దానికి నాకు అది బాగా జరిగింది. దాంతో ఇంకా ఉత్సాహం వచ్చి చాలా ఫెస్టివల్స్ అప్లై చేశాను. దాదాపు అప్లై చేసిన ప్రతి ఫెస్టివల్లో సెలెక్ట్ అయింది. అందులో ఒక దగ్గర బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా, బెస్ట్ డైరెక్టర్గా, బెస్ట్ స్క్రీన్ ప్లేగా, బెస్ట్ రైటర్గా, బెస్ట్ మూవీగా, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ సౌండ్ డిజైను, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఇంద్రజ గారు, సపోర్టింగ్ యాక్టర్ రాజార్జును, ఇలా చాలా అవార్డ్స్ వచ్చినాయి. దాదాపు 15 ఫిల్మ్ ఫెస్టివల్ సెలెక్ట్ అయింది. ఇంకా అప్లై చేయడం మానేసి